హాయ్ సార్, మీ పేరు? నా పేరు కొండ. సార్, నెక్స్ట్ ఆంధ్రాకి సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకు సార్? ఆయన చేసినవన్నీ ముందు బాగుంది. ఈ 5 సంవత్సరాలు ఆయన అభివృద్ధి చూసే జనాలందరూ పిచ్చెక్కిపోండ్రు. ఇంక ఈయన గాడు వచ్చాడు అనుకో, ఎక్కడి నుంచి ఈ ఫ్లాట్లను కాల్చేసి వెళ్ళిపోవడం. అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం నేనే డెవలప్ చేశాను వైజాగ్ అంటున్నాడు. అలాగే అంటారు. పనిచేసేది ఇటు ఉండదు కానీ మాటలు మాత్రం బాగా ఆడతారు అందరూ. పనిచేసి చూపిస్తే ప్రజలు తిరగబడరు కదా. ఈరోజు అది అభివృద్ధి లేక కదా అందరూ తిట్టుకుంటుండ్రు. ఒక 5-6 నెలల నుంచి ఇసుక లేక అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. లేబర్ అంతా రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు బిల్డర్స్ కూడా ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళకి వర్క్ లేనప్పుడు మాకు వర్క్ ఉండదు కదా. ఇప్పుడు వరకు వైజాగ్ ఏం డెవలప్మెంట్ కాలేదా? అసలు ఏమైందని చెప్పమంటారు? ఏదైనా అవుతే కదా చెప్తా. ఇప్పుడు వైజాగ్ లో మొన్న ఎంపీ సత్యనారాయణ గారు గెలిచారు కదా, ఏం డెవలప్మెంట్ తీసుకురాలేదా? ఎంపీగా ఉంటే కూడా 4 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేస్తాడు? ఇంకా చేయడానికి ఇక్కడ ఏం లేదు కదా. ఆల్రెడీగా ఫస్ట్ 5 సంవత్సరాల ముందే చేయిస్తారు. ఇక్కడ తూర్పు అలపూడి చేయిస్తారు. ఇంకెక్కడ ఏం చేస్తారు చెప్పండి వచ్చి. వైజాగ్ లో నెంబర్ 1 కంపెనీలు అన్ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అని అంటున్నారు బయట. అది ఆయనది అదంతా చంద్రబాబు దయ్యా. ఒక కంపెనీలు తేవాలన్నా, ఒక కంపెనీలు ఇక్కడ పెట్టాలన్నా, వాళ్ళకి జాబులు రావాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడుకే చెల్లింది. ఇక్కడ ఎవరు చేయలేరు. ఎవడో అవకాశం ఆడే తీర్చుకుంటారు. ఇక్కడ చేసే పని అయితే ఇక్కడ ఏం లేదు ఎవరికి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ లోకి మార్చేస్తా అంటున్నారు. దానికోసం ఎవరు ఫైట్ చేస్తారు? టీడీపీ ప్రభుత్వం ఫైట్ చేస్తుందా, వైసీపీ ప్రభుత్వం ఫైట్ చేస్తారు కదా? టీడీపీ ప్రభుత్వం చేశారు కదా, ఫైట్ చేశారు కదా. టీడీపీ ప్రభుత్వం ఫైట్ చేయబట్టుగా అది ఆగింది. నాపోతే ఎప్పుడు అది కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వైజాగ్ కి రైల్వే జోన్ తీసుకొస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, తీసుకొచ్చాడా? లేదు కదా. చెప్తాం, అన్నీ చెప్తాం, తెచ్చింది ఉండాలి కదా. ఇప్పుడు టీడీపీ తరపున వచ్చి భరత్ గారు నిలబడుతున్నారు ఎంపీగా, వైసీపీ తరపున వచ్చి ఝాన్సీ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు భర్త గారు అంటే అందరికీ తెలుసు, ఝాన్సీ గారు అనేది ఇంతవరకు ఇక్కడ తెలియదు. అంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా ఆయన ఉన్నారు. ఆయన మాకు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండ్రు. ఆయన ఇప్పుడు ఏం చేయడు. ఇంకా ఎంపీగా చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేయరు కదా. ఎంత కదా. ఇప్పుడు చేసిందంత అభివృద్ధి ఉండాలంటే ఏ పనికైనా సరే అర్థం ఉండాలి. ఈ రోజు ప్రతి వాళ్ళు తిట్టుకోవడమే. ఎక్కడికి వెళ్ళా, ఏ గ్రామం దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి ఏ ఇదిలోకి వెళ్ళా అందరూ బాధపడుతుండ్రు. మాకు ఈ పాలన వద్దు, మళ్ళీ మాకు చంద్రబాబు కావాలని. లాస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయాడు భరత్ గారు. ఓడిపోయినా కానీ జనాల్లో వచ్చి మంచి చెడ్డ తెలుసుకున్నారా? ఆయన ఈ రోజు ప్రజలకు చాలా ఉపకారం ఇప్పుడు ఆయనదే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్ కార్డులు పెట్టి ఉచిత వైద్యం పెట్టాడు. ప్రతి వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అవుతుంది గీతం కాలేజీలోను. ఈరోజు ఆయన వల్ల 10 మంది సాయపడినట్టుగా కదా. వీళ్ళు వచ్చి చేసినట్టుగా లేదు. ఈసారి దగ్గరుండి గెలిపించుకుంటారా భరత్ గారిని? దగ్గరుండి బాగా గెలిపించుకోవాలా. గెలిపించుకోకపోతే మేము ఇబ్బంది పడతాం. ఎంత మెజారిటీ రావచ్చు అని మీ అంచనా? రావచ్చు 30,000 రావచ్చు, 40,000 రావచ్చు, ఒక 50,000 రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ భరత్ గారు గెలిచి రాజ్యసభ పార్లమెంట్కి వెళ్ళి మీకోసం ఫైట్ చేస్తారా? చేస్తారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే వాళ్ళ తాతగారే మంచి నాయకుడు. ఆయనకున్న బుద్ధులు ఈయనకి కూడా వచ్చాయి. ఎందుకంటే ఆయన పని చేసే వ్యక్తి కాబట్టి ఇక్కడ భర్త గారు నుంచో పెట్టాం. ఏదైనా సరే ఆయన కోసం పోరాడతాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఉండి పని చేసే వాళ్ళే కావాలా. మాటలు చెప్పి పనులు చేయడం అయితే మాకు వద్దు. ఎందుకంటే ఎవరు చేసినా సరే అభివృద్ధి జరగాలంటే, మనకు నీట్గా మంచి జరగాలంటే పని చేసేవాడినే ఇక్కడ గెలిపించుకుంటాం. నా పేరు మహేష్ బ్రో. ఇప్పుడు ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? మ్యాక్సిమం అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను డిగ్రీ చేసి 11 మంత్స్ ఖాళీగా ఉన్నాను ఇంట్లో. ఒక ఐటీ పరిశ్రమ లేదు, ఏమీ లేవు. చాలా కష్టంగా ఉంది జాబ్స్ కూడా రావడానికి కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం కంపెనీలు తీసేస్తుంది కానీ కంపెనీలు తెస్తున్నారని చెప్తున్నారు కానీ ఏం కంపెనీలు తేట్లే. మీ వైజాగ్ ని ఐటీ హబ్ గా మారుస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మార్చారా? లేదు, ఏమీ మార్చలే. ఏ కంపెనీలు కూడా తేలేదు. ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా వాళ్ళు కట్టిందా అంటున్నారు కానీ వాళ్ళు కూడా తెచ్చింది కూడా కాదు. ఇంకా మన సిబిఐ వస్తే మన భవిష్యత్తుకి గ్యారంటీ షూరిటీ సంతకాలు పెట్టిన ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? మేమైతే వెలగపూడి రామకృష్ణ బాబు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం తప్పకుండా. ఇప్పుడు ఎంపీగా అయితే భర్త గెలిపించుకుంటాం. అక్కడ ఝాన్సీ గారు కానీ గట్టి పోటీ అంటున్నారు, గెలవచ్చా?
అంటే అది అక్కడ మన దగ్గర సాధ్యం కాదు వాళ్ళకి. మన దగ్గర అయితే సాధ్యం కాదు వాళ్ళకి. అక్కడ పాడేరు అటు సైడ్ లాస్ట్ 2 సార్లు ఎంపీగా ఉన్నారు కదా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, వాళ్ళు అక్కడెక్కడైతే చాలా కష్టం. ఇంత ముందు పనిచేసిన ఎంవివి సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాదారుల్లో #1 పొజిషన్ లో ఉన్నారు. మీకు తెలియంది ఏముంది? తైకోన్ కొండలు తవ్వేసి ప్రకృతి పర్యావరణ విధ్వంసం చేసి కొండలను గుండు కొట్టేసి ఏం పన్నులు కడితే వచ్చిన డబ్బుతో ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసులని ఇంకా ప్యాలెస్లని ఇంకెన్నెన్నో కట్టుకుంటున్నారు. ఇప్పుడు మన భరత్ గారిని గెలిపిస్తే పార్లమెంట్ లో మన కోసం ఫైట్ చేస్తారా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఆయన విద్యావంతుడు, వివేకవంతుడు, ఉత్సాహవంతుడు అని మనకు అందరికీ తెలిసిందే. ఆయనకున్న నాలెడ్జ్ ఇంకెవరికి ఉండదు. రీసెంట్ గానే అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తారని అనుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, అదే విధంగా రైల్వే జోన్ కోసం పార్లమెంట్ లో చర్చ చేస్తారా? తప్పకుండా చేస్తారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఉన్న స్టీల్ ప్లాంట్లు భూములు దోచుకుందామని, ఇంకా ఉన్న అదాని డేటా సెంటర్లు ఎత్తేసాడు. కియా కంపెనీలో షేర్ కావాలంటాడు, ఫ్లిప్కార్ట్ కంపెనీలో షేర్ కావాలంటాడు, అమెజాన్ లో షేర్ కావాలంటాడు. ఇప్పుడు భరత్ కుమార్ గారు లాస్ట్ ఇయర్ ఓడిపోయారు కదా, లాస్ట్ ఎలక్షన్ లో. ఆయన అయినా జనాల్లో తిరిగారా? మంచి చెడ కనుక్కున్నారా? అవును, కనుక్కున్నారు వాళ్ళు. అవును, కనుక్కున్నారు. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు రీసెంట్ గా మళ్ళీ. ఆయన గెలిస్తే మీకు అన్ని దగ్గరుండి చూసుకోగలుగుతారా? అవును, చూసుకుంటారు తప్పకుండా. ఆఫీస్ కూడా పక్కన, మాకు ఏం దూరం కూడా కాదు. మీరు ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు మీతో ఎలా రియాక్ట్ అవుతాడు ఆయన? రియాక్ట్ అవుతారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్స్, మెయిన్ గ్రౌండ్ లెవెల్ సెగ్మెంట్స్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అన్ని క్యాచ్ చేస్తారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే విద్యావంతుడు కాబట్టి ఏవైతే గ్రౌండ్ లెవెల్ సెగ్మెంట్స్ పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ పిచ్చి చేసి మనకి సొల్యూషన్ అనేది చూపిస్తారు, అది సాల్వ్ చేస్తారు. ఆయన గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు ఫైనల్ గా ఒక ముక్కలో ఏం చెప్తారంటే, తప్పకుండా నాకు తెలిసి మళ్ళీ ఎంపీ అయ్యి మాకు అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాలు ఇంకెన్నెన్నో తెస్తారని అనుకుంటున్నాను. అమ్మ, మీ పేరు? శ్రీరామ్ లక్ష్మి. మా ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు అవుతే బాగుంటది. ఎందుకుమా? ఎందుకంటే ఈ పరిపాలన మీద ఆ పరిపాలన కొద్దిగా బాగుంటదని. అయితే మీ వైజాగ్ మొత్తం డెవలప్ చేసిందే వైసీపీ అంటున్నారు. అదేం కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రోడ్లు అవి అన్ని గట్రా బాగున్నాయి. ఇప్పుడు అంటే రోడ్లు బాగాలేవు, ఏవో వాళ్ళ సొంత విలాసాల కోసం బంగ్లాలు కట్టుకుంటున్నారు. అవి మనకి ఎందుకు చెప్పండి? ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అనే విధంగా చెప్తున్నారు. వైజాగ్ ఏ డెవలప్మెంట్ అయింది? డ్రగ్స్ ఏరియా మాఫీ ఇప్పుడు లేని డ్రగ్స్ ఇప్పుడు వచ్చి వైజాగ్ లో వచ్చి పడింది. ఇంతకాలం బట్టి ఆ డ్రగ్స్ అనేది ఈ ఏరియాకే తెలియదు. ఆ డ్రగ్స్ మాఫీ అనేది ఎలాగొచ్చింది? దానికి కారణం ఏంటని తెలుసుకోవాలి కదా సీఎం గారు, అంతే. ఇప్పుడు ఇంతకు ముందు ఎంపీగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? ఎంవివి సత్యనారాయణ గారు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందంటే ఒక్కసారి వచ్చి గారు ఎంపీగా గెలిచి ఏరియా మొత్తం మీద రాలేదు. ఇప్పుడు ఈ 4-5 నెలలు బట్టి ఎంపీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి వస్తున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అయితే ఆయన ఐటీ కంపెనీలన్నీ తీసుకొచ్చాను అని చెప్తున్నాడు. ఎక్కడ తీసుకొచ్చారో ఏడు తీసుకొచ్చారో మనం అది అవగాహన మాకు లేదు కాబట్టి మాకు తెలియదు. ఈసారి టీడీపీ తరపున భరత్ గారు నిలబడుతున్నారు ఎంపీగా, ఆయన గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు రామకృష్ణ బాబు గారు కాబట్టి అతను వెళ్ళి ఎంపీగా భర్త గారు గెలిస్తే అతని దగ్గరికి వెళ్ళి అతను అడగగల కెపాసిటీ ఉంటది. ఎంపీ గారు మన వైసీపీలో గెలిచారు, అతని దగ్గరికి వెళ్ళి సార్ ఏం అడగలేకపోయారు కదా. ఇప్పుడు ఆ భర్త గారికి ఇచ్చామనుకో ఛాన్స్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఎంపీ గారిని అడుగుతారు కదా. అదే విధంగా ఝాన్సీ గారు కానీ గట్టి పోటీ ఇస్తా అంటున్నారు, వాళ్ళు గెలుస్తా అంటున్నారు. వాళ్ళు గెలుస్తారా? ఝాన్సీ గారు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి గెలుస్తారంటే మేము ఏం చేయగలం? ఇప్పుడు భరత్ గారు గెలిస్తే మీ తరపున మంచి ఫైట్ చేస్తాడా పార్లమెంట్ లో? చేస్తారు. ముందే చేసేవారు అతనికి ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు కదా. ఈసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఓడిపోయిన కాడి నుంచి మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి పరామర్శించుంటాడు? ఎవరు? భరత్ గారు. భర్త గారు ఎప్పటికప్పుడే వస్తారు. ఎంపీ గారు గెలిచి మాకు ఇప్పుడు కొంచెం తెలియదు, ఈ 4-5 నెలలు బట్టి తెలుస్తుంది. ఎంపీగా గెలవకపోయినా భర్త గారు వచ్చేవారు ఈ ఏరియాకి. జనాల్లో తిరిగారా? తిరిగారు బాగానే తెలుసు అతను. ఇప్పుడు మీ సమస్యలన్నీ తెలుసుకున్నారు, అతను తెలుసుకొని వస్తున్నారు, తెలుసుకుంటున్నారు అమ్మా. జనాలకి ఇంకా మార్పు కావాలని కోరుకుంటున్నారు. అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఆ మార్పు వల్ల ఏం బాగుపడింది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇస్తే మనలో మార్పు, కొత్త మార్పు వస్తుందేమో.
ఈసారి అతని దగ్గరుండి గెలిపించుకుంటారు మీరంతా. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కొద్దిగా అవగాహన ఉన్న మనిషి కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి అతనికి ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను. మీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదే విధంగా రైల్వే జోన్ ని రెండు తీసుకొస్తారా ఒకవేళ భరత్ కుమార్ గారు గెలిస్తే? తీసుకొస్తారండి. వాళ్ళు పరిపాలన లేనప్పుడే పోటీ చేస్తారు, వాళ్ళు పరిపాలన ఉంటే పోటీ చేస్తారు కదా. మీ పేరు? రాజు బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడైతే ఎమ్మెల్యే వెలగపూడి 3 times పోటీ చేశారు బ్రో. 3 times విన్ అయ్యారు. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడైతే ఎందుకు ఆయనే రావాలంటావు? ఇక్కడైతే ఆయన పరిపాలన బాగుంది. ఏమైనా సమస్యలు వచ్చినా వెంటనే ఆదుకుంటారు. అలాగే మా ఫ్రెండ్కి ఒకసారి కరోనా టైంలో దగ్గర నుండి చూశాను నేను. బెడ్ ఇచ్చారు. లేదంటే ఆయన ఆ టైంలో కూడా కోలుకునే సమయం లేదు. అలాంటి టైంలో బెడ్ ఇచ్చి ఆయన్ని రక్షించారు. ఇంకా అతనే రావాలని కోరుకుంటున్నాం. దగ్గర నుండి చూసాను అనమాట ఆయన హెల్ప్ చేయటం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? వైసీపీ పాలన ఈ 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం కాబట్టి చాలా తప్పులు చేశాడు బ్రో. అంటే పరిపాలించే టైం ముందు చాలా హామీలు ఇచ్చేశాడు. అవగాహన లేక చాలా హామీలు ఇచ్చేశాడు. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా చాలా చాలా వాటికి డబ్బులు చాలా వేస్ట్ చేసాడు. మరి భరత్ గారిపై మీ అభిప్రాయం ఏంటి అసలుకి? గెలవాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి, దగ్గరలో ఓడిపోయారు. గెలవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన్ని ఇక్కడ ఏమైనా తిరగడం చూసారా మీరు? భరత్ గారు ఇక్కడికి వచ్చారు కదా బ్రో. లాస్ట్ టైం వచ్చారు. ప్రజల్లో తిరుగుతున్నారు ఆయన? తిరుగుతున్నారు బ్రో. బొత్స ఝాన్సీ గారు ఇక్కడికి అయితే రాలేదు ఇప్పటి వరకు. లాస్ట్ టైం ఓడిపోయారు కదా, ఈసారి గెలవాలని కోరుకుంటున్నాం అంతే. ఒక్క ముక్కలో మరి మీ ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి ఏం చెప్తారు? ఇక్కడైతే ఎమ్మెల్యే వెలపూడి రావాలని కోరుకుంటున్నాం బ్రో. ఎందుకంటే ఎమ్మెల్యే వెలపూడి కోసం మాకు తెలుసు. ఎందుకంటే జనాల్లో తిరుగుతారు. ఆయన ఎవరికి ఏ ఆపద వచ్చినా చూసుకోగలుగుతారు. ఎమ్మెల్యే అయితే మాత్రం పర్ఫెక్ట్ బ్రో. వెలపూడి పక్కా గెలుస్తారు. అది ఇంకా 4th టైమే కాకపోయినా ఆయన ఇక్కడ ఎన్ని ఇయర్స్ పోటీ చేసినా ఆయన గెలుస్తారు.